బలిరా రమయ్య బలిరా మరి వేటి కత్తడాడో ఆడుకునే పిల్లలాట పిల్లల వేటి కత్తడాడో పలికి పేరు గోలి వస్తారు పోరగాళ్ళు ఆడుతారు ఏం చేస్తారు గొల్లిలాట ఆడతారు అబ్బాయి మర్రి కిందనా పెద్ద మరి కింద కానీ ఆడతా ఎట్లాడతారు మాతోడి అరే ఆడకును మేమందరం యూత్ యూత్ కాదు వాడు యూత్ అరే ముందరా అరే వెనక టిప్పర్ ఇస్తాను ముందర లైట్ వెళ్తాను వెనక ఇటు కింద రాస్తే ఇటు పోయేది పొక్క ఇటు పోయేది నడవతాంటే ఒకటే పోయేది ఇప్పుడు బట్ట ఎక్కువైంది పైస ఎక్కువైంది అప్పుడు బట్టలు దొరికినాయి పాడవాడి టైర్లు ముందడ వెనక టిప్పర్ ఇస్తాను ఎవరు ముందర లైట్ వెళ్తాను లైట్లు లేని బండి ఉంటాయి ఆడతావురా ఆడతావురా ఆడతా అదే ఒక మాట వాడు వద్దు అంటే వాడు ఆడుతున్నట్ట ఆడలేకపోతే నేను ఒక్కోరు అవన్నీ బద్దలు అక్కడ 3 మాటల కాడ బద్ది అక్కడ లైట్ అవుతాడు ఆడ బద్ది అవుకుంటాం అమ్మ మళ్ళా ఆడకచ్చు ఆ బద్దిలో వస్తా ఆడకాకుండా కానీ మా అక్కడ పోతాం బస్ స్టాండ్ కాడికి బస్సులో పోతే మార్కెట్ పోయి ఆడ బద్ది అవుకుంటాం ఆ బద్దిలో వస్తా పోయి పోయి మీ అమ్మ పది కాడ ఆడుకున్నావురా అమ్మ పది కాడ ఆడితే నేను వచ్చి మీ అమ్మ పది అరే మీ అమ్మ చెట్టు కింద వాడు వచ్చుడద్దు వాడు బద్దీలో ఉత్సవం వసరాదు మన గోల్తో కొట్టురాదు నిమ్మక మీద కానీ ఒక మాట వాడు తప్పైనా తప్పే పోతే ఎగిన వారం వచ్చి బద్దీలు ఎరిగి మంచి కట్టిపోతా తప్ప తప్ప బద్ది కొడతారు అదే వెనకటి ఉండే అట్లా ఏమంటే క్రికెట్ మనందరూ ఒక్క దిక్కుండాలి మన ఒక్కరిని దొంగ చేయాలి కాబట్టి వాళ్ళందరూ అనుకున్నది ఏమకపోవడానికి ఏ ఆడరా అన్నాడు బద్దికా గీతకురా గీతకు గీత అంటే పెద్ద గీత అంటే అంతే కదా గీత గీతనం గీత దగ్గర పడుతున్నావు దూరం పడితే దొంగ అట్లా సరే రమణ రమణ కోడిలు రమణ 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 రమ రామ గోళీలు నేను ఎట్లా ఎత్తాను అట్లా రావణ రమణ గీత దాటిపోయింది
గీతగా దాటి కాదు బతికి ఎవరు ముందు అంటే గట్టెట్టుంటారు గీత గీత బతికాలే లేకపోతే బతి చెప్పినాడు గీత నేను ఆడ బతికి బద్దలే ఆడ పెడతావా లేకుండా మీరు ఇచ్చే కొట్టు మా అయ్యని తీసుకొచ్చి మీ అవ్వలో తలగబెడతారు మా అయ్య తీసుకొచ్చి మీ అవ్వ నేను అయ్యలు ఎట్లేదుగా ఉన్నాడు అంటే బతికి మళ్ళీ బయట వచ్చింది ముక్కు పట్టుకోవాలం వచ్చే దొబ్బాలి గోలి నువ్వే ముక్కు పట్టుకొని వయసు తోడు దొబ్బాలని మీరు అన్నారా ఉన్నదని ఆట రోజు మీరు ఆడేది అట్లా ఎప్పటికి ఆడేది అట్లా అంత గోలు కొట్టు రమణ రమణ రమ రామ టిక్కు టిక్కు భార్య అరే ముక్కు పట్టుకోవడం మోసేది చూపాలి అదే రావచ్చు బాడాలు కొడతామంటే ఇట్లా ఏలుకోడు దూకుడుగా పొలాన్ని ఏలంతా కొట్టుకుపోయేది గోలి దొబ్బబట్టి టిక్కు పారు మళ్ళీ కడుకొడతానే నువ్వు బజ్ర పడితే దొరా దబ్బు మరి ఈ పిల్ల ఆట పెడతానంటే కొట్టాలి పెడతానంటే కొట్టాలి అమ్మాయిని పిలుస్తారా ఎవరా నువ్వే బాగుంటుంది బడివేన వజ్రమాలికల దేవి ఏనాడు చంద్రబుక్కులు సంకర పెట్టుకున్న భవనాల బాట వంటి వజ్రమాలికల దేవి అయ్యో చిన్నదో రా బంగుల కాడ చిన్నదో
మీరు 10 మంది ఒక్క దిక్కున్నారుగా పొలగాన్ని నేనున్నా నాకు ఒక్క పిల్లగాని చూసి 10 మంది మందబలం చూసుకొని కుక్క మరిగిందాట ఎప్పుడు ఎందుకు కొడతారు పొలగాన్ని నువ్వెట్టు ఆట అమ్మలాడి మరి నూకుతాట కొడతారు బాగా కొడతా కొట్టకు కొట్టగా నువ్వేమైతే వాడుతు నువ్వెట్టు అమ్మా నేనెవరు ఎమ్మెల్యే పెళ్ళానివా ఎంపీకి పెళ్ళానివా సర్పంచ్ పెళ్ళానివా వార్డు మెంబర్ పెళ్ళానివా మాకేంది నేనెవరిలో నీకు తెలియదు కదా నేను పోలీసు పిల్లని కాదు పాలసీ పిల్లని కాదు కానిస్టేబుల్ బిడ్డను కాదు ఎమ్మెల్యే బిడ్డను కాదు ఈ ఊళ్ళే లక్షల తీరుడు 1,10 రాదు కళ్ళ బిడ్డ వజ్రమాలి మాయతో చెప్తా తీరుతాడు మిమ్మల్ని పట్టుకపోయి వాడు బద్మాసి కొడుకు వాడు ఇక పోరాళ్ళు ఎక్కడో అక్కడ పోతాను ఎందుకంటే లక్షల తీరుడు 1,10 రాదు కన్న బిడ్డ అంటే మీ అయ్య పేరు చెప్పాక లేదు అద్దె కొడుకులు మీ అయ్య ఏతాయా ఎస్ఐ గారు మరి ఈ రాజ్యం వెళ్ళే రాజు అంతకంటే పెద్ద పెద్ద ఎస్ఐలే మీ అయ్యకు నామత పెడుతుంది పేరున్నది అవును ప్రధానమంత్రి అన్నట్టు ఇక ఇప్పుడు మోడీ ఎట్లనో మా బాబు అట్లా పిల్లగా మీ పేరు నా పేరు లాలంగా రాదు మీ అమ్మ పేరు ఎవరు అంట మీది ఎవరు ఎవరే ఓ మా చూడలే నువ్వు గుడిచే అయ్యో ఎప్పుడు కట్టకొమ్ముకున్న కమ్మల్ది మాయే అది మీదేనా మరి మీ అమ్మ పేరు ఏం పేరు మా అవ్వ పేరు నామాలిది మీ అయ్య పేరు మా అయ్య పేరు బుజ్జిపతి మహారాజు నీ పేరు నా పేరు లాలంగా ఏలంగెల్లా అప్పుడప్పుడు మా అవ్వ లక్ష్మీదేవి చెప్పేది మా ఆడబిడ్డ నామాలదేవి నాన్న భుక్షపతి రాదు నాకు అల్లుడు పుట్టితే ఏనాడు మాత్రం లాలంగా రాదని పేరు పెట్టి అప్పుడప్పుడు నాతో చెప్పేది నువ్వు ఎవరు బాబు బావా నేను అత్త కొడుకు బావో కొడుకు నువ్వు మీన బావుని నేను మీన మరదను నా పేరు వజ్రమాలి నా మేనత్త కొడుకు మీన బావే మీ తల్లి మా నాయన ఒక్క తల్లి కడపలో పుట్టిల్లాట అగం అటువంటి మా నాయన పంచన్న పాపగారు కొంచెన్న కులగోరి మా నాయన పాపాత్రుడు ఒక్కరాడు మీ అవని చేరదీచి ఇంత కంచవులు పిరికడే లేదా అంత చక్కాలనమైన అగం అటువంటి కనుక నేమి నా మేనత్త కొడుకవే బావో మరి బాబా నేను ఇక్కడ ఆడుకుంటావా నువ్వు చదువుకుంటలేవా చదవంటే ఎట్లుంటుంది చదువంటే నీకు తెలియదా చదువు అంటే ఇక పలక మీద వీళ్ళు రాత్రి చూసినవా అమ్మాయి తిన్నా అంటే తిండే లేదా పలక ఎక్కడికి అట్లనా అయితే నీకు తిన్నావాడే తిండి లేదు మీరు చదివిట్లా అంటే నీ చదివిస్తే నువ్వు అనుకుంటా చూస్తే
ఈ సార్కలు మొత్తం శివుడి సార్కలు ఏంటి అంగిపోయి తానం లేదు కానం ఏమా నువ్వు ఎట్లుంటాయి అయ్యో తానం చేసి ఉంటుంది కదా ముఖం కడుక్కోవా నువ్వు ఎప్పుడన్నా బర్రె శరీరకి ఈత పోతే తోక పట్టుకొని అటు పోతే అయితే నీకు చదువు తెలియదు బట్టలు తెలియదు ఏ తెలియదు అంటావా కానీ నేను చదివితే నువ్వు చదువుకుంటావా నువ్వు నన్ను చదివిస్తావా నీకేం అక్కడికి నీకేం అక్కడికి ఎందుకంటే నేను మరదల్లో అయితే నేను చదువుకుంటాను నువ్వు కూడా చదువుకుంటే నా లెక్క నువ్వు మంచిగా బుద్ధివంతులు అవుతావు జ్ఞానవంతులు అయితే అట్టి తిరుగుడు తిరిగితే ఎగ్గులోడు అంటారు మన నీ దగ్గర రాదు నీకు జ్ఞానం రాదు అట్లా మరి చదివిస్తా ఎన్ని పైసలైనా నిన్ను నేను చదివించే బాధ్యత నాది నా మాట నమ్ము అందరికి ఇట్లుంటారా కానీ ఇగో నేను పోతా పోయి నీకు బట్టలు పలక బల్పం అన్ని పట్టుకొని వస్తా ఇంకొక మరీ ఉన్నాయి కదా నీకు అన్నం కూడా తీసుకొస్తా అన్నం కూడా ఇస్తావు మంచి అన్నం అంటే ఎట్లుంటుందా అన్నం అంటే తెలియదు నీకు అయ్యో అన్నమే తెలియదా గంజి పట్టుకొని వస్తే ఇక కొడుక తావురా అంటే దాన్ని మూతి పెట్టి దుర్రుడే ఈ అన్నం తెలియదు అన్న చేయి పెట్టేది ఎందుకని మూతి తీసేది కానీ బాబా నీకు అన్నం పట్టుకొస్తా నీకు మంచి జిన్ను ప్యాంట్ పట్టుకుని వస్తా జిన్ను ప్యాంట్ అది ఎట్లుంటది వేసుకున్నాడు చూసినావా అదే చున్నేనా జిన్ను ప్యాంట్ ఒక టీ షర్ట్ లాంటిది జున్ను తినవచ్చు జున్ను కాదు జిన్ను ప్యాంటు చిన్న అయితే మరి నువ్వు అతలాకి ఎక్కడ ఇగో ఇది మరి త్వరలో ఉండు ఈ మరి పొక్కలో కూర్చుంటా అయ్యో పొక్కలో పెడతాట్లేదుగా ఏ మెల్ల వాడకు మెల్లగా మా అవ్వ అయ్యో కొడుక లారంగా అంటే నేను ఏనంగా వెళ్ళద్దా వెళ్ళద్దు ఎలా అయితే పొక్కలో ఉండు పొక్కల్లో ఉండు అని చెప్పింది మరి మా బావులు అంటే నేను ఇంటికాడ పోవాలి మా అవ్వని అడగాలి అనుకున్నది ఏనాడు వచ్చిన మాణిక్యాల దేవికి అక్కడి నుంచి అవ భవనాల బాట పట్టింది అరే భవనాల బాట పట్టనా రామ అయ్యో గాలింటాలు కూడా రాదురా భవనాల బాట పట్టుకొని భవనాల ముందు ఏరవచ్చిందే అంటే హీరో హోండా హీరో హోండా ఎప్పుడో మమ్మీ రావే అని గల్లున్న మైరాలో ఇంటి ముందుకు ఇంటి ముందుకు ఇంటి ముందుకు మారాలు బిడ్డ పెరిగి ఉన్నాయి అదే చిత్రం గాని మనిషి దగ్గు చేయమన్నారు తుమ్ము చేయమన్నారు అది కూడా ఒక వరమే బిడ్డ అయితే పాల అడగ అయితే పాల అంటే పాల సారు నిన్ను అట్టువన్నాడు బుజ్జి బుజ్జి నీ అమ్మని అట్టువన్నాడు అవ్వా నేను అవ్వ వాస్తాడే అన్నా ఇగో సార్ అన్నాడు కదా బుజ్జి బుజ్జి మీ అవ్వ
ఎప్పుడు కడతలేదు అంటాడు. అట్లా కాదే ఫీజు అనుకున్న బిడ్డ ఏం చేయాలి బిడ్డ నెయ్యలు అమ్ముతాడు బిడ్డ వాళ్ళు గుత్తికి నెయ్య గుత్తి తల చేతులు గుత్తి ఇక పండుకున్నాక తీసుకుందాం అనుకున్నా అది కూడా మాట్లాడు గుత్తి చేసుకున్న పట్టాడు తీసుకోవాలి బిడ్డ వాళ్ళు గుత్తి గుత్తి చేసుకున్నారు అప్పుడు ఎప్పుడు చేసుకున్నాడు మన ముందర మన ముందర వజ్రమాణిక్యాలు చేయమనుకోండి. అసలు నా ఫీజు 30,000, మామ కట్టేది 30,000 ఫీజు. మరి మా బావును చదివిస్తానని నేను పడాయి కొట్టే కదా. అవ మా బావుకు 30,000, నాకు 30,000, 60,000 అడుగుతా. ఒకసారి 60,000 అడుగుతా, మా బావ చదువుకుంటా, నేను చదువుకుంటా. అవ్వా బంగారం నువ్వు పరీక్ష ఫీజు కట్టాలి నాకు. ఎంతరా? ఎంత అంటే 60,000. 60,000 లక్షలు మనకున్న బిడ్డ మనకున్న బిడ్డ 1,00,000 ఎన్ని లక్షలైనా పెట్టే బిడ్డను చదువుకోవాలి. పేపరాలకి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు మధ్య బిడ్డను నౌకరీ చేయాలి. మావ బంగారం, మావ నౌకరీ చేయాలి బిడ్డ 3 లక్షలు అవను బంగారం మంచిదానివే. అంతే అయ్యా నువ్వు రోజు బుక్కాంత అన్నం పెడతాను, 2 టిఫిన్ల క్యారేజే పెడతాను. ఇప్పటి సంది 5 టిఫిన్ల క్యారేజ్ పెడతాను. 5 ఉంటాయి అంటే 3 ఉంటాయి, 4 అయితే పెట్టు. 4 అయితే దాంట్లో కూర అన్నం. ఇక ఇన్ని రోజులు అట్లా పెట్టావా? ఇప్పుడు 2 ఇట్లనేమో కూర, 2 ఇట్లనేమో పువ్వ, మళ్ళా అందులో గుడ్డు, ఇంట్లో గుడ్డు పెట్టు. 2 గుడ్లు 2 గుడ్లు తింటా ఇటు ఎప్పుడు ఒక్క గుడ్డు తినకుండా నువ్వు 2 గుడ్లు అంటే నేను పెద్ద పెరుగుతలే నానే. అప్పుడు అంటే 1 గుడ్డు పెట్టేది, నువ్వే 1 గుడ్డు పెట్టేది. కొన్ని అంత కాదే, కిరాణా షాప్ పోయి 1 కోడిగుడ్డు తీసుకొచ్చి ఉడకబెట్టి 2 గుడ్లు పెట్టాలి నువ్వు. అది ఏనాడు మాత్రం అమ్మతోనే చెప్పింది. 60,000 పట్టుకున్నది, ఏనాడు మాత్రం 4 టిఫిన్ల క్యారేజ్ పట్టుకున్నది. ధనధన ఆ బావ ఎట్లా ఉన్నాడో వజ్ర మాణిక్యాలది అట్లుండే. ఆ బావు తగ్గట్టు ఏనాడు మరి తన తగ్గట్టు కొలత తీసుకొని బావ తగ్గట్టు మరి బట్టలు కుట్టించింది. బట్టలు పట్టుకున్నది ఏనాడు సజ్జ పట్టుకున్నది ఆ బిడ్డ వజ్ర మాణిక్యాల దేవి. ఆటల మర్రి కాడ మా బావ నుండు అన్న మా బావ ఉన్నాడో పోయిండు అనుకున్నది. అవి అన్ని పట్టుకున్న ధనధన మర్రి కాడికి వస్తా ఉన్నది. వచ్చినవా? వచ్చినా ఓ మా అమ్మ పిలిచింది ఇవ్వదాకా. ఓరు కొడుక లాలంగా వచ్చాను ఏలంగెళ్ళకని అంటేరా? అందుకే ఇల్లు నాకు నీ పాడవాడు ఊపుతాందంతా. మంచిగా కానీ ఇక బయటికి రా, త్వరలకెళ్ళి బయటికి రా. చెవిట పాడు వచ్చిన నీకు బట్టలు తీసుకొచ్చిన, అన్నం తీసుకొచ్చిన, అన్ని తీసుకొచ్చిన. అదే గాని బ్రష్ తీసుకొచ్చిన. నా బిడ్డలు కాదు, అజయ్ కంపెనీ. అజయ్ కంపెనీ బెస్ట్ కంపెనీ. అయితే అది దాంతో మంచిగా కోల్గేట్ పేస్ట్ అజయ్ బ్రష్ తో దోతే మంచి ముఖం కట్టుకొచ్చుకోపో. ముఖం కడిగే నీరు అయ్యా ముఖ వల్ల నీవే కలిగేదా ఓ బాబా, ముఖ వల్ల నీవే కలిగేదా ఓ బాబా, ముఖ వల్ల నీవే కలిగేదా ఓ బాబా, ముఖ వల్ల నీవే కలిగేదా ఓ బాబా. నీకు ముఖం కదా నేను గెలవకుంటే అంటే నేను పోసుకొని
ఉంచి తాగేది అమ్మాయి అట్లయితే ఏనాడు మాత్రం నోరంతా పాశవాసన వస్తుంది. ఈ పేస్ట్ పట్టుకో ఈ బ్రష్ పట్టుకో మంచి ఇట్లా తోముకో ఈ నీళ్ళగా తోమేది నిర్వాహన వాడే మొగకడగా నిర్వాహన వాడా ఓ బాబా లోపల నువ్వు నీళ్ళు పట్టుకో మింగినావా అవలకి ఉంచాలి అట్లా మరి నువ్వు మొదలు చెప్పబోతే నీ పాడాలి ఆను బాగా నేను నోటి చెప్తా నువ్వు అనబోతే తీయకుండా నాకేమేరక నువ్వు ఉంచావు నేను అనుకుంటుంది కుక్కలు నుంచి ఉంచాలి కానీ మింగతాను అదే మళ్ళీ మరి మళ్ళీ ఇట్లా మింగేవు తీయగలేవా బాగా ఏనాడు ముఖం గారు ఎందుకో మరి ఏనాడు మాత్రం ఈ నీళ్ళతో మంచిగా ముఖం గిట్ట కట్టుకో తెలియదా నీకు అయ్యా ముఖం కడగా నేను వాడల వాడ ఓ ముఖం కడుక్కున్నదో అరనాడు ముఖం కడిగింది ఓ బావలారంగ రాజా అన్నది తింటావా కారం వేపియాలా పోసుకోవాలి ఓ తాను పోపిస్తారా ఎప్పుడు బోరు కాడ కూర్చుండేది ఆ బోరు కింద ఏనాడు మాత్రం ఇది లైఫ్ అయి సబ్బు ఏ పొట్టడా సబ్బేసి రాకుతే ఏం కాదు చేసుకొని తాముకో ముక్క లైఫ్ అయి కాకుంటే లక్ష సబ్బు మంచిగా ఉంటుంది ఎర్రగా ఎర్రగా అవుతావు రాయి అయ్యో ఓ బాబా నీళ్ళు తలకాయలో వచ్చి బావనకు మేనత్తేనే అవ్వంచేది అయ్యో మంచి తిట్ట వాళ్ళు అయ్యే తిట్టు వాళ్ళ అయ్య మళ్ళీ వాళ్ళ అయ్యపోయినా వీళ్ళు ఇవా నీకు మంచి ముఖం కడిగినా స్నానం చేయించినా నేను కొత్త బట్టలు తీసుకొచ్చినా కదా చేసుకోవా అయ్యో నీకు మంచి మంచి జిన్ను ప్యాంటు తీసుకొచ్చినా ఇగో ఇదే బాహుబలి బాహుబలి అయ్యో బాహుబలి పక్కనే అది స్టైల్ స్టైల్ బావా తొడకాడు ఉంటుంది ఎనక కూడా ఇప్పుడు అత్తాను లేటెస్ట్ అయ్యో అయ్యో ఓ బాబా అయ్యో పైంట్ కూడా నేనే దొరికానా ఓ బాబా రెండు పక్కలు ఉంటే నువ్వే లంగా అంటే లాలంగా అటు అయ్యో నాతో ఏ పాయి ఉన్నదో పోయింది
ఇది ఇలా పోరడు పాడుగాను వేసుకో మంచి వేసుకోయ్యా ఇట్లా ఉంటుంది అయ్యా పైకి అనుకోవాలి ఏమారు